హస్తరేఖల్ని బట్టి జీవితంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. చేతి రేఖల గురించి చెప్పే శాస్త్రాన్నే సాముద్రిక శాస్త్రం అని అంటారు. మన చేతిపై చాలా రేఖలుంటాయి. అందులో పెళ్లి రేఖ కూడా ఒకటి. ఈ రేఖను బట్టి వివాహం ఎప్పుడవుతుంది, పెళ్లి తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుస్తాయి. అంతేకాదు, మీరు ఎన్నిసార్లు పెళ్లి చేసుకోనున్నారు అనే విషయం కూడా చేతిపై ఉండే పెళ్లి రేఖ చెప్తుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చేతి రేఖల ద్వారా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. జీవితంలో జరిగే అనేక సంఘటనలపై మాత్రం దీని ప్రభావం ఉంటుంది. పురాతన కాలంలో చేతివేళ్లు, రేఖలు, వాటి పరిమాణం, పొడవుల్ని బట్టి భవిష్యత్తు తెలుసుకోవడానికి సాముద్రిక శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. అలాగే జన్మరాశుల్ని బట్టి కూడా భవిష్యత్ అంచనా వేసేవారు. చేతిలోని వివిధ రేఖలు జీవితంలో జరగబోయే సంతానం, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం లాంటి విషయాలను తెలియజేస్తాయి. వీటిలో ముఖ్యమైనదేంటి? వైవాహిక రేఖ. ఈ రేఖ మీకు ఏ సమయంలో పెళ్లి జరుగుతుందో ఖచ్చితంగా తెలియచేస్తుంది. వివాహ రేఖ చిటికిన వేలికి హార్ట్ లైన్కు మధ్య ఉంటుంది. ప్రధాన రేఖను ఆనుకుని చిన్న రేఖలుంటే అనేక మందితో సంబంధాలు లేదా వ్యవహారాలు లేదా నిశ్చితార్థం జరిగిన తర్వాత రద్దు చేసుకోవడం లాంటివి సంభవిస్తాయి. పెళ్లి రేఖల సంఖ్య, వాటి స్థానం, ఆకారాలు వివాహ స్వభావం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయి. హార్ట్ లైన్, వైవాహిక రేఖకు మధ్య ఎక్కువ దూరంగా ఉన్న వ్యక్తులకు ఆలస్యంగా పెళ్లి జరుగుతుంది. అంటే పురుషులకు 32 ఏళ్ల తర్వాత, ఆడవారికైతే 27 ఏళ్ల తరువాతే వివాహ యోగం. ఈ రేఖ పరిమాణం పొడగ్గా ఉండేవారికి 25 ఏళ్లకే పెళ్లి జరిగి నిజమైన ప్రేమని పొందుతారు. అలాగే చిన్నగా, అస్పష్టంగా ఉంటే అపరిపక్వ దశలోనే వివాహం జరుగుతుంది. ఒకవేళ హార్ట్ లైన్ లేదా ఇతర రేఖలతో కలిసి ఉన్నట్లయితే 23 ఏళ్ల లోపే ఓ ఇంటివారు అవుతారు. చిటికిన వేలికి దగ్గరగా ఉంటే పెళ్లి ఆలస్యం అవుతుంది. అంతేకాదు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయే అవకాశం ఉంది. వైవాహిక రేఖ మధ్యలో చీలిక ఏర్పడితే పెళ్ళైన తర్వాత భాగస్వామితో విడిపోవడానికి సంకేతంగా చెప్పచ్చు. విడాకులు కూడా తీసుకోవచ్చు. వివాహ రేఖ పక్క నుంచి చిన్న చిన్న రేఖలు కనిపిస్తే ఒకేసారి ఇద్దరు వ్యక్తులతోటి ప్రేమలో పడతారు. ఇలాంటి వారు పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.